కాకినాడ రూరల్ సర్పవరం పిడుగుల పొంతలో సుమారు 75 సంవత్సరాల నుండి నివాసం ఉంటున్న తమను ఖాళీ చేయాలంటూ దౌర్జన్యంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు బోనస్ కృష్ణ, బోనస్ సత్యబాబులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ గత 75 సంవత్సరాలుగా మా తాతల నుండి ఇక్కడే నివాసం ఉంటూ కాలం సాగిస్తున్నామని, అయితే రౌడీ మోక బుధవారం 2 ట్రాక్టర్లు ఒక ప్రొక్లైనర్ తో వచ్చి ఖాళీ చేస్తారా చేయరా అంటూ జులుం ప్రదర్శించి చుట్టూ ఉన్న కంచెను తొలగించి కొట్టడానికి వచ్చారని, పిడుగుల పొంతకు సంబంధించిన 4 ఎకరాల 60 సెంట్ల భూమిలో పెద్ద పెద్ద ఇల్లు నిర్మాణం చేసి ఎన్నో ఏళ్ల బట్టి అందరూ నివాసం ఉన్నారని, కూలి పని చేసుకుని బ్రతికే తమను ఫేక్ డాక్యుమెంట్స్ తెచ్చి బెదిరిస్తున్నారంటూ వాపోయారు. అయితే హైకోర్టులో పిటిషన్ కూడా ఉందని, అయినా సరే లెక్క చేయకుండా రౌడీలు వచ్చి ఇబ్బందులు గురి చేస్తున్నారని, తమకు న్యాయం చేయాలని మీడియాకు తెలియజేశారు. ఇంటి పన్ను, కరెంటు బిల్లు కూడా ఉందని, ఈ మధ్య కాలంలో తాటేకిల్లు అని పన్ను కట్టించుకోలేదని అన్నారు. ఇప్పుడు 125 గజాల్లో రేకుల షెడ్డు కూడా వేసుకున్నామని, ఇదే ఇంటిలో నివాసం ఉంటున్నామని అన్నారు. బోనస్ రామకృష్ణ అండి. మా అమ్మగారు నా కాంచి మేము ఇక్కడ ఇందులోనే ఉంటున్నామండి. అప్పుడే 70 సంవత్సరాల నుంచి ఇందులో కాపురం ఉంటున్నామండి. పిల్లల కాంచి భార్య మొత్తం అందరూ కూడా ఇందులోనే ఉంటున్నాం. ఇవాళ దౌర్జన్యంగా వచ్చండి మొత్తం లాగి పారేస్తారండి. మా ఎందుకు దయించి మమ్మల్ని కాపాడాలని చెప్పేసి గవర్నమెంట్ వారు, మీడియా వారు కూడా మాకు సాయపడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. ఈ దౌర్జన్యం ఏంటో మీరే తెలుసుకుని కొంచెం చేయాలండి. సర్వే నెంబర్ కూడా మా సర్వే నెంబర్ వేరండి, పంచాయతీ వాళ్ళు ఇచ్చింది. వీళ్ళ సర్వే నెంబర్ వేరండి. ఏదో డాక్యుమెంట్ పట్టుకొచ్చి ఇయ్యాల పట్టుకొచ్చారండి, ఇప్పుడు వరకు రాలేదండి. పేర్లు రమేష్ అన్న అతనండి, వెంకటోనే రమేష్ అన్నట్టండి. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా వచ్చినట్టున్నారు కదా. వచ్చి దౌర్జన్యం చేసి మమ్మల్ని జేబీతో వచ్చి టాటర్లతో వచ్చి మేము కొనుక్కున్నది ఎందుకని చెప్పి మీరు ఖాళీ చేయాలని చెప్పేసి దౌర్జన్యంగా వచ్చారండి. నా ఎంత దయించి మీరు ఆల్రెడీ మా పాత ఇంటి పన్ను, పాత కరెంటు బిల్లుతో సహా హైకోర్టులో వేసామండి. హైకోర్టు వారు మాకు న్యాయం చేశారండి. ఎవరో రానాక లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీ వాళ్ళు కానీ ఎవరికి కూడా సంబంధం లేదు. ఇది కాకపోతే అంటే గవర్నమెంట్కి సంబంధం కాదు, ఎప్పుడైనా వాళ్ళు తీసుకున్నా కక్కుంది, మీరు ఎవరికి సంబంధం లేదు, డాక్యుమెంట్ కూడా మీది వేరు అని చెప్పేసి మాతోటి వాళ్ళతో చెప్పారండి. ఇప్పుడు వరకు రాలేదండి. ఇవాళ దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈదుపాలు చేస్తున్నారండి.